బ్రేకింగ్ న్యూస్ హైడ్రా కూల్చివేతలకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్. పాతబస్తీ ఏరియాలోనూ హైడ్రా అధికారులు సర్వే చేస్తున్నారు. పాతబస్తీలోని మూసీ బఫర్ జోన్లో ఆక్రమణలను తొలగించడానికి అధికారులు సర్వే చేస్తున్నారు. అత్తాపూర్ ఆటో నగర్లో ఇంటింటికి మార్కింగ్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున పోలీసు బలగాలు కూడా అక్కడ మోహరించారు. సున్నితమైన ఏరియా కావడంతో ఎలాంటి ఉద్రిక్త ఘటనలు జరగకుండా ముందస్తు భద్రత ఏర్పాట్లు చేశారు. ఎన్నో ఏళ్ల నుంచి మూసీ బఫర్ జోన్లో నివాసాలు ఏర్పరచుకొని ఉన్నారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రాజేంద్ర నగర్ ఆర్డీఓ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో అక్కడ సర్వే జరుగుతోంది. సర్వే దృశ్యాలను మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న అన్ని నిర్మాణాలకు సంబంధించి సర్వే చేస్తున్నారు. ఇంటింటికి వెళ్తున్నారు. ఆ ఇళ్లలో ఎవరుంటున్నారు, ఆ ఇళ్లను ఎవరి దగ్గర నుంచి కొనుగోలు చేశారు, వాళ్ళకి ఆ ఇంటిపై ఉన్న రైట్స్ ఏంటి, పవర్ కనెక్షన్ ఎవరి పేరుపై ఉంది, ఇలా ప్రతి వివరాన్ని కూడా క్షుణ్ణంగా సేకరిస్తూ ఉన్నారు. ఒకసారి ఈ సర్వేపై సర్వేయర్ మాట్లాడారు. సర్వేయర్ ఏం మాట్లాడారో చూద్దాం. గారి ఆదేశాల మేరకు రాజేంద్ర నగర్ అండ్ గన్నిపేట మండలాలకు సంబంధించి మూసీ పరివాహక ప్రాంతంలో రివర్పేట ప్రాంతంలో గతంలో 332 నివాస గృహాలను గుర్తించడం జరిగింది. వాటికి సంబంధించిన డాటా 4 బృందాలుగా వెళ్ళి వారి డాటా వివరాలను పునఃపరిశీలన చేసి అదనపు డాటా కూడా సేకరించడం జరుగుతుంది. ముఖ్యంగా రివర్పేట ప్రాంతంలో ఉన్న నివాసితులు ఎవరైతే ఉన్నారో వాటికి సంబంధించి ప్రభుత్వము పునరావాసం కింద డబల్ బెడ్రూమ్ చేయడం జరుగుతుందని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా నిన్నటి నుంచి రాజేంద్ర నగర్ గల్లిపేట ప్రాంతంలో మండలాల మూసీ పరివాహక ప్రాంతంలో డాటా సేకరించారు. మూసీ పరివాహక ప్రాంతంలో అధికారులు చేస్తున్న మార్కింగ్ అండ్ సర్వేకి సంబంధించి సమాచారం అందించడానికి మూసీ పరివాహక ప్రాంతంలోనే సర్వే అధికారులతో పాటు మా ప్రతినిధి పెట్రిషా కూడా ఉన్నారు. అక్కడ జనం కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. మమ్మల్ని ఇక్కడ నుంచి తరలించొద్దు, మా ఇళ్లను కూలగొట్టొద్దు అంటూ వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఒకసారి జనంతో పెట్రిషా వెనుకున్న జనాన్ని కూడా మనం చూడొచ్చు. పెట్రిషా, ఏం జరుగుతోంది? అధికారులు మూసీ పరివాహక ప్రాంతంలో ఎక్కడెక్కడ మార్కింగ్ చేస్తున్నారు? ఈ మార్కింగ్ చేయడంపై అక్కడ నివాసం ఉంటున్న వాళ్ళ రియాక్షన్ ఏంటి? ఉధృత వాతావరణం కనిపిస్తుంది. పాత బస్తీ దగ్గర ఏరియాలో పూర్తిగా హైడ్రా అధికారులంతా మార్కింగ్ చేయడం అయితే జరిగింది. మూసీ నదిలో ఏదైతే బఫర్ జోన్ ఉందో అవంతా కూడా పూర్తిగా మార్కింగ్ చేశారు. అత్తపూర్లో ఇంటింటికి మార్కింగ్ చేయడం అయితే జరిగింది. మొత్తం మీద బందోబస్తు ఏర్పాటు చేసి పూర్తిగా ఇదంతా కూడా సర్వే నిర్వహిస్తున్నారు. ఒకవైపు చూసుకుంటే ఎటువంటి ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకొని సెన్సిటివ్ ఏరియాస్లో మార్కింగ్ చేస్తున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి వీళ్ళందరూ ఇక్కడ నివసిస్తున్నారు అని చెప్తున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఇదంతా చేస్తున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం మనము కేసీఆర్ నగర్ లో ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే అయితే ఉధృత వాతావరణం కనిపిస్తుంది. పూర్తిగా ప్రభుత్వ వ్యతిరేకత అయితే కనిపిస్తుంది. మా ఇల్లులు మాకు కావాలి అని చెప్తున్నారు. సర్వే మాత్రం రాజేంద్ర నగర్ ఆర్డీఓ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో జరుగుతుంది. అదేవిధంగా పూర్తిగా కలెక్టర్ ఆధ్వర్యంలో, అంటే రంగారెడ్డి డిస్ట్రిక్ట్ సంబంధించిన కలెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతుంది. మూసీ నదిలో ఏదైతే బఫర్ జోన్ కి సంబంధించిన ఏరియా ఎన్విరాన్మెంట్ అంతా కూడా డిమాలిష్ చేస్తామని చెప్తున్నారు. ఒకసారి మహిళలు పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా డబల్ బెడ్రూమ్ అయితే వద్దు మేడం, మాకు వద్దే వద్దు, మా స్థలాలు మాకు కావాలి అంతే. 10 మాటలు ఏం మాట్లాడలేము. ఏ అధికారులు ఉండని, రేవంత్ రెడ్డి గారు సార్ గారు ఉండని, పై అధికారులు కూడా ఉండని, మా స్థలం మాకే కావాలి. మాకు డబల్ బెడ్రూమ్లు వద్దు. డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటున్నారు కదా. డబల్ బెడ్రూమ్ మనసులో నేను ఉంటారా? అవి ఎట్లుంటాయి? అదే రూమ్ పిల్లలు ఈ స్కూల్ సౌకర్యంగా ఇక్కడ పిల్లలకు ఉన్నాయి. డబల్ బెడ్రూమ్ అక్కడ అడవిలో పోయి ఏడుంటారు. ఆయన ఉండవాను, ఆయన పిల్లలు ఉండవాను, మేముంటాం. ఎవరు అన్ని నిర్ణయాలు వచ్చాయి. ఆయన 60-70 ఏళ్ళ కింద అప్పటి నుండి వెళ్ళినోళ్ళు లేరా పరిపాలన? ఈయన నిర్ణయాలు వచ్చి అన్ని కూడా పడతాయా? అయిన వాళ్ళకి ఇస్తే కాని వాళ్ళు ఎక్కడ పోలే చిలకలు అమ్ముకున్నాం. ఈయన వచ్చి మాకు గట్టియలే ఇల్లు, ఈయన దియనిక ఇది లేదా ఆయనకు. ఆయనకంత తెలివి ఉంటే మూసి సుందరకాండ చేసుకోమను, మూసి సుందరకాండ చేసుకోమను. మా జాగల దగ్గరికి రావద్దు, మా పిల్లల దగ్గరికి రావద్దు. ఈ డబల్ బెడ్రూమ్లు మాకొద్దు. డబల్ బెడ్రూమ్లు ఎవరు ఏమైనా లేని వాళ్ళకి మాకు ఇండ్లు ఉన్నాయి, మాకు ఇవ్వకుండా ఉన్నోళ్ళే గుంజుకుంటావా? లేని వాళ్ళకి ఎందుకు తీసుకుంటావు? నిన్నెవరు తీసుకోమంటున్నారు? నీ ఇల్లు మీ జాగ మేము వచ్చి గుంజుకుంటున్నావా? మీరు గుంజుకోనికే మేము ఊర్లలో చిలకలు అమ్ముకొని వచ్చి తీసుకున్నాం. లేని వాళ్ళకి డబల్ బెడ్రూమ్లు
దానికి ఎందుకు ఇస్తావు? అవునమ్మా, మాకు డబుల్ బెడ్రూమ్ వద్దు. మీరేమి ఇవ్వలే మాకు, మేము కష్టం చేసుకొని సంపాదించుకున్నాం. రేవంత్ రెడ్డి మాకేమి ఇవ్వలేదు. రేవంత్ రెడ్డి జాగలు మాకు ఏమి పంచియలేదు. మాకు మేము కష్టం చేసుకొని ఇంట్లో పని చేసుకొని బతికేదాలో మేము. మా జాగలు ముట్టుకోనికి అవకాశం లేదు. ఆయన మా ఇల్లు కొట్టడానికి అవకాశం లేదు. మేము గుడి చేసుకొని మన్ను వస్తాడా? అట్లా చేస్తారా? ఒకసారి మహిళలతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. ఒకసారి చూసుకున్నట్టయితే కూడా పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మా ఇండ్లు తీసుకోవద్దు, ఎందుకంటే మాకు డబుల్ బెడ్రూమ్లు వద్దు. కూడా లేని వాళ్ళకి ఇవ్వాలి. ప్రభుత్వం ఆశకి ఆశపడి ప్రభుత్వం ఏమన్నా ఇస్తుందేమో అని ఆశపడ్డోళ్ళకి ఇవ్వాలి. మేము అట్లా ఆశపడక మా కష్టం మేము చేసుకొని రూపాయి సంపాదించుకొని మేము కాపాడుకొని మేము ఇల్లు కొని కట్టుకున్నాం. కాబట్టి మాకు అవసరం లేదు డబుల్ బెడ్రూమ్లు. మేము ఆశించిన వాళ్ళకి ఇవ్వాలి. ప్రభుత్వం ఏమన్నా చేస్తుందా ఏమన్నా ఆశించిన వాళ్ళకి ఇవ్వాలి. మేము ఆశించలేదు కదా, మా కష్టాన్ని మేము నమ్ముకున్నాము, ఇల్లు కట్టుకున్నాము, ఉన్నాము. మేము 20 సంవత్సరాల నుంచి ఉన్నాం. పాములు, తేళ్లు, చెత్త ఎంత గలీజ్లు ఉన్నామో మాకు తెలుసు. ఇల్లు మేము జాగాలు కొన్నప్పుడు కూడా రిజిస్ట్రేషన్ చేసిర్రు. మాకు అఫీషియల్గా రిజిస్ట్రేషన్ చేసిర్రు. మాకు మీటర్లు ఇచ్చిర్రు, బోర్లు వేసుకుంటే పర్మిషన్లు ఇచ్చిర్రు. ఇల్లు కట్టుకున్నాము, ట్యాక్సీలు కడుతున్నాము. మేము మీటర్లు ఇచ్చిర్రు, నల్ల కలెక్షన్లు ఇచ్చిర్రు, నల్ల బిల్లులు కట్టుకుంటారు. మోర్లు కట్టిరు, డ్రైనేజీలు కట్టిరు, అన్ని కట్టిరు. ఇప్పుడు తీసుకుంటామంటే ఏమన్నా అంటే మేము 20 ఏళ్ళ నుంచి కష్టపడి ఉండి ఈ 2-3 ఏళ్ళ నుంచి డెవలప్ అయింది. ఇది ఇంత మోర్లు వేయడం కానీ నల్లాలు ఇవ్వడం కానీ ఇవన్నీ కేసీఆర్ వచ్చినప్పుడు ఇచ్చిండు. మేము నీళ్ళు తాగడానికి మాకు నీళ్ళు కూడా లేవు. ట్యాంకర్లలో తెచ్చిపోద్దురు. 3 రోజులకు ఒకసారి 4 రోజులకు ఒకసారి ఈ ట్యాంకర్లలో నీళ్లు తెచ్చి పోస్తే మేము కాగబెట్టుకొని తాగి జ్వరాలు వచ్చి మేము చాలా కష్టాలు పడి ఇక్కడ ఉన్నది. ఎందుకు మా కష్టం మేము కొనుక్కున్నాం కాబట్టి, మా సొంత ఇల్లు కళ అని మేము కొనుక్కున్నాం కాబట్టి మేము అన్ని ఓచుకొని చిన్నపిల్లల్ని ఉంచుకొని ఉన్నాం. మేము చాలా కష్టపడ్డాం. మా దగ్గర ఉన్న గురియత్తు బంగారం కూడా అమ్ముకొని కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. మేము కష్టపడే కట్టుకున్నాము. ఎన్ని రోజులు మేము చెత్తలనే ఉన్నాం తెలుసా. ఈ 3 సంవత్సరాల నుంచి ఇంత రోడ్డు నడవడానికి రోడ్డు కానీ డ్రైనేజ్ కానీ ఇవన్నీ ఇచ్చిర్రు. 3-4 ఏళ్ళ నుంచి నల్లాలు ఇచ్చిర్రు. అంతకుముందు మేము డ్రైనేజీలు లేవు, ఏవి లేవు. అంతా అందులోనే ఉన్నాం. అయినా కానీ మేము ఎవరి కంప్లైంట్ కూడా ఇవ్వలే. మేము చెత్తలలో ఉన్నాము, మేము మూసిలో మునిగిపోతున్నాము. సార్ మీరు కాపాడండి అని మేము ఎవరికి మేము చెప్పలేము. మేము కష్టమైన సుఖమైన మాది మేమే అనుభవించినాం. కానీ మేము ఏ సార్లను బతుకులాడలే. మా ఆయన రాత్రి 3 గంటలకు పోతే రాత్రి 8 గంటలకు ఇంటికి వస్తారు. తింటే లేకపోతే లేదు. నాకు పిల్లలు ఉన్నారు, 2 బాగాలేని ముసలోళ్ళు ఉన్నారు. నాకు మా నాన్న ఉన్నాడు, మా అమ్మ మా అత్త ఉన్నారు అనేసి మా ఆయన కష్టపడి పోతాడు. ఒక రాత్రి పోయి వస్తాడు. టెన్షన్ తోటి మేము పక్కన మా అన్న ఉంటే ఆయనను మేము గడికి అన్న ఎట్లన్నా ఆయన బతిలాడి ఆయనను మేము తెలుసుకుంటుంటాము. ఆయన కొంచెం పెద్ద ఎత్తున మేము పేదోళ్ళం అనేసి. ఇదేంది ఇప్పుడు సాయికృష్ణ కాలనీలో వచ్చినాము, కేటీఆర్ కాలనీలో వచ్చినాము. ఏం న్యాయం చేస్తుండ్రు? ఎందుకు గుల కొడుతురు? అసలు మీకు ఏం అవసరం ఉంది? మీరు ఏమి ఇచ్చిండ్రు? మాకేమని ఇచ్చిరా? మేము ఉపాసం 3 రోజుల నుంచి ఉపాసం ఇట్లా పిచ్చోళ్ళు తిరుగుతాం. వీళ్ళు చెప్తే ఏమొస్తుందో వాళ్ళు చెప్తే ఏమొస్తుందో అని పిచ్చోళ్ళ లెక్క తిరుగుతున్నాం మేము తిండి తినకుండా. ఇప్పుడు పోయి మా ఇంట్లో చూడిపోరు 5 మెతుకుల బియ్యం కూడా పెట్టినామో లేదు. ముసలాళ్ళు ఆడంటుతారు, పిచ్చోళ్ళ లెక్క రోడ్ల మీద తిరుగుతున్నాం. మా ఆయన ఆగమై తిరుగుతున్నాం. మేము ఎటు పోవాలి? మాకేమైనా పుణ్యానికి వచ్చిందా? మేము అప్పుడు వచ్చినప్పుడు ఎందుకు చెప్పిండ్రు? మాకు చెప్పిండ్రు మీకు మంచిగా ఇప్పుడు మీకున్న రేట్ కంటే ఇంకా డబుల్ రేట్ కట్టిస్తామని ఎందుకు చెప్పిండు? వాళ్ళు ఎందుకు వచ్చిర్రు చెప్పిరా? సర్వే చేసినప్పుడు ఏం చెప్పారు? వచ్చినప్పుడు సబ్ కలెక్టర్ వచ్చినప్పుడు ఎట్లా అమ్మా మరి మేము కష్టపడి కొనుక్కున్నాం కదా, ఎందుకు ఎట్లా అంటే ఏం లేదమ్మా మీకు గవర్నమెంట్ వాల్యూ కంటే 3 రేటు ఎక్కువ కట్టిస్తారు. ఇల్లు వాల్యూ కట్టిస్తారా? డబ్బులు ఇస్తారు? లేదు, డబ్బులు ఇస్తారని చెప్పింది. జాగా రేటు కట్టిస్తారు, ఇల్లు కట్టిన మార్కెట్ రేటు డబ్బులు ఇప్పిస్తాం మేము, ఇస్తారు కూడా, మీకు ఇచ్చే తీసుకుంటారని చెప్పారు మాకు. లేకపోతే మేము సర్వే చేయించేటోళ్ళం కాదు కదా. సర్వే చేసినాక కూడా బోల్డ్ వేసిరే. ఏం వేసారు? సర్వే చేసినాక కూడా ఇండ్లు కట్టిన వాళ్ళు ఉన్నారు. ఈ 3 నెలలు ఇండ్లు కట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. మాట్లాడాలని చెప్తే ఎవరు వినరు కదా. ప్రజలు మేము చెప్పుకుంటే బాగోదు. అది అందుకనన్నా మీరు ఏమైనా చేసిరా? మళ్ళా కట్టుకోకుండా వాళ్ళు లాస్ కాకుండా బోల్డ్ కానీ ఏదన్నా ఏం చేయలేరు, ఏం పెట్టలేదు. సర్వేకి వచ్చిర్రు, చేసిర్రు. సర్వే చేసినప్పుడు డబ్బులు ఇస్తారని చెప్పారు. ఇంత సడన్గా ఊలగొడతారు, హైడ్రాకి ఇస్తారు, ఇవన్నీ మాకు తెలియదు. అలా అవి చెప్పలేరు కూడా. మీకు టైం ఇస్తారు, 6 నెలల టైం ఇస్తారు, డబ్బులు ఇస్తారు, అన్ని ఇచ్చినాకనే పంపిస్తారు, అవన్నీ చెప్పారు. మేము ఇప్పుడు ఆ రోజు వచ్చిండ్రు బాగానే చెప్పారు, వాళ్ళు బాగానే ఉంది. ఇప్పుడు మాదే చిన్న రేకుల రూము. ఇప్పుడు ఇంకా ఎక్కువ కట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ బతికేం కావాలి? ఇప్పుడు ప్రతిరోజు తిండి తినకుండా మా ఇంటి పక్కన ఒక అన్నకు చేతు చిన్నగా ఉంటుంది. ఆ అన్న 3 బిడ్డలు అనేసి చెప్పేసి ఆయన ఇల్లు కట్టుకున్నాడు.
ఏ కిరాయి ఇంట్లో ఉంటే ఎవడేసంటాడు ఉంటాడు అనేసి ఆయనను కూడా గట్టినే ముంచుతారు. కష్టపడి మొన్న కట్టుకుంటూ మరి అంతకుముందన్న చెప్పాలి కదా. ఇప్పుడు ఈ ప్రభుత్వము మూసి చిన్న పిల్లలు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు, వికలాంగులు కూడా ఉన్నారు ఈ ఏరియాలో. మరి ఏం చేయాలి? మరి వాళ్ళని అందరిని ఏడ పెడతాడు. మరి రేవంత్ రెడ్డి వాళ్ళ ఇల్లు చుట్టూ మరి మాకు జాగిచ్చి వికలాంగులు కూడా ప్రభుత్వం ఇల్లు ఇవ్వాలని ఆశ వల్లేరు కదా, వాళ్ళు కష్టపడే కట్టుకున్నారు. వాళ్ళ కష్టపడి కట్టుకున్న ఇల్లు ఎందుకు గుంజుకోవడం? డబుల్ బెడ్రూమ్ కాశపడ్డోళ్ళకి ఇవ్వకుండా మాకెందుకు ఇవ్వడం? పెట్టుకున్నాం మేము కేసీఆర్ బోర్డు, మాకు మంచి చేస్తాడని పెట్టుకున్నాం కేసీఆర్ నగర్ అని. ఈయన పగబట్టినట్టేగా ఇప్పుడు మన మీద ఇంతమంది మేము పగబట్టినట్టే కదమ్మా. సర్వేకి ఎప్పుడు వచ్చారన్నా? ఏం చెప్పారు అసలు? రాలేదు మేడం, ఏదో ఇక్కడ సైడ్ వచ్చారు, మా వైపు రాలేదు. మాది 500 మీటర్స్ బిలాంగ్ ఉంటుంది, అది ఫస్ట్ వచ్చారుగా మీరు, అక్కడ ఉంటది. ఇక్కడ వచ్చేదంట రోడ్ వేస్తున్నారని చెప్పారంట వీళ్ళు. ఎందుకంటే పిచ్చి హౌస్ లో ఎంత మంది ఉంటారు అడిగారు, 2-3 ఉంటారు, మీ పెద్దలు ఉంటారని అడిగే ఇంటి అడ్రస్ ఓన్లీ ఆధార్ కార్డు కరెంట్ బిల్ తీసుకొని వెళ్ళిపోయారు. ఏం లేదు మీ ఇల్లు అయినా కూడా మీకు దాని బాధ్యత ఇస్తామన్నారు. అడిగినాం కూడా ఇట్లా కాదు మేడం ఎట్లా అంటే అడిగినా కూడా లేదు మీకు ఏమి ఇబ్బంది లేకుండా కదా సర్వే చేసి పోతాము, కాలువలు రోడ్ వేసి పోతాము చెప్పిపోయారు పోతప్పుడు. అట్లాంటి ఏం చెప్పకుండా ఇప్పుడు మొత్తం గులగొట్టి వస్తాము రోడ్ తీస్తామంటే మేము మొన్న తీసుకున్నాం ఎట్లా వేయాలి? మేము పిల్లలు చిన్నపిల్లలు పెట్టుకొని ఎట్లా పోవాలి? ఎట్లా మేము రూపాయి ఆటో నడిపించుకొని బతుకుతాం. మేము ఆటో మేము పెయింటింగ్ చేసుకుని ఆటో నడిపించుకొని బతికేటోళ్ళు మా ఎట్లా చేయాలి? మేము రోడ్డు మీద ఎవరు చెప్పుకోవాలి మా బాధలు? సుమారుగా 260 ఇల్లులు కూల్చేస్తామని సమాచారం వస్తుంది. అసలు కులగొట్టని అక్కని హక్కు ఏడుంది అని ఇచ్చిండ వీళ్ళకు. కేసీఆర్ లెక్క ఏమైనా 5 రూపాయలు పథకం పెట్టి అన్నం పెట్టుతుండ గరీబోళ్ళకు. 260 ఇల్లు కదా, మరి దానికి రిజిస్ట్రేషన్ కి గవర్నమెంట్ పైసలు ఎందుకు తీసుకుంది? వాళ్ళు మంచిగా ఉంటారు చెప్పు నాకు. 260 ఇల్లు అని మీరు అంటున్నారు కదా, దానికి స్టాంప్ డ్యూటీ తీసుకున్నావా లేదా? నువ్వు కరెంట్ ఎందుకు ఇచ్చినావు? ఆన్నే స్టాప్ చేయరు ఉంటివి. నీకు అసలు నీళ్ళు రానే రావిడా, నీళ్ళు ఒక చుక్క రావిడికి. ఎప్పుడు ఇన్ని 30 సంవత్సరాల నుంచి ఎప్పుడు నీళ్ళు రాలే. నేను ఇంతవరకు చూడలే. మొన్న రన్వే లాగా ఫ్లోటింగ్ గానీ ఏమీ లేవు. 2020-21లో ఎప్పుడో పెద్ద వరదలు వచ్చినాయి మేడం, అప్పుడు కూడా అసలు అంత పెద్ద వరదలకి ఒక చుక్క నీళ్ళు రాలే. చాలా డౌన్లు ఉన్నాయి నీళ్ళు, ఇంకా ఫ్లోటింగ్ వెళ్ళిపోతూనే ఉంటాయి. ఇక్కడ రానే రావు. నీకు అంత జాగ ఉంది, ఉన్న జాగలో చేసుకోమనండి. ఇవి గూలగొట్టి 2 బెడ్రూమ్ ఇవ్వాల్సిన అవసరం ఏమో, డబుల్ బెడ్రూమ్ మాకు కష్టం చేసుకొని అది ఏం మైండ్ సెట్ నాకు అర్థమైతలేదు. కష్టం చేసుకొని కట్టుకున్న ఇల్లు గులగొట్టి నువ్వు 2 బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ ఇస్తావు. రానోనికి ఇయ్యను, మేము కట్టుకొని ఉన్నాం ఆల్రెడీ. ఎందుకు తీస్తావు? ఎందుకు ఇస్తావు చెప్పు నాకు. ప్రాపర్టీ ట్యాక్స్ ఎందుకు వసూలు చేసినావు? మరి ఎందుకు రిజిస్ట్రేషన్ ఎందుకు చేస్తున్నావు? అయితే గవర్నమెంట్ పెద్ద ఏజెంట్ కూడా కడుతున్నారు, మీరు ట్యాక్స్ కూడా కడుతున్నాం, వాటర్ బిల్ కడుతున్నాం, కరెంట్ బిల్ కడుతున్నాం. ఒక 100 గదాల మీద నువ్వు 10 సార్లు రిజిస్ట్రేషన్ అయితే 10 సార్లు దొబ్బుతావు పైసలు. మరి అప్పుడు ఆపనుంటివి, ఒక్కసారి అయినప్పుడు ఆపనుంటివి. ఎందుకు అంటారు? కొనేటోళ్ళు చూస్తారు, లింకులు చూస్తారు. అరే 2 ఇండికేషన్ బోర్డ్స్ కూడా ఎప్పుడు లేవు. బఫర్ జోన్ అని రిజర్వ్ ఫారెస్ట్ వాడు పెడతాడు, ఇది ఉందిరా పెట్టుకోవచ్చు కదా. ఆడాడ కడీలు రిజర్వ్ ఫారెస్ట్ వాడు పెట్టరా? కడీలు పెడతారు కదా, పబ్లిక్కి భయం ఉంటుంది. అది నువ్వు ఎందుకు పెడతావు? ఇప్పుడు వచ్చినావు, ఉన్న భూమిని కాపాడు. ఇదంతా ఎందుకు నీకు చెప్పు నాకు. ఇవే ఎక్కువైపోయినాయా నీకు? అంత అత్యాశ ఎందుకు? ఇంత భూమి పెట్టుకున్నావు, ఏం చేసుకుంటావు? ఇక్కడ కట్టుకో, ఇప్పుడు కట్టుకో. చూడు మేము ఒకసారి కెమెరా తిప్పానా, ఎంత భూమి ఉంది చూడాడను. ఏం చేసుకుంటావు? ఈ 260 ఇల్లులు నీకు అదైపోయిందా? రా మేడం ఒకసారి రండి వీడియోది. ఇప్పుడు ఈ 260 ఇల్లులే ఎక్కువ అయిపోయినాయా చెప్పు నాకు. ఎందుకు గుల కొడతావు? ఎందుకు ఇస్తావు 2 బెడ్రూమ్? లేని వాళ్ళకి రాని వాళ్ళకి సార్ కష్టం చేసుకొని వాడిని నష్టం చేసి చూడు. ఎందుకు లేనోనికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇంత ఉంది, ఇక్కడ చూడండి మేడం, ఇంత అసలు వస్తుందా? ఇంత హైట్ లో ఒక చుక్క నీళ్ళు రావు. ఇక్కడ రండి మీరు. కూడా 30 ఏళ్ల నుంచి మేము ఇక్కడనే నివసిస్తూ ఉన్నాము. నీళ్ళు ఒక్క చుక్క కూడా ఈ అడ్డు కూడా తాకి రాలేదని చెప్తున్నారు. చూడండి మేడం, ఇక్కడ నువ్వు ఈడ కట్టుకో, రిటర్నింగ్ వాళ్ళు కట్టుకో, ఏం చేసుకుంటో చేసుకో. ఈ భూమిలో అంతా హైట్ చేసుకో, ఇంకా ఎంత హైట్ చేసుకుంటో చేసుకో. ఈడ ఒక చుక్క నీళ్ళు రావు. ఈడ ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు పబ్లిక్ అందరినీ? పానిక్ అటాక్ వచ్చి పోయేటట్టున్నారు పబ్లిక్. ఈడ ఆడవాళ్ళకి నిద్ర లేదు, ఇంట్లో వాళ్ళకి ఎప్పుడో ఎవడొస్తాడు, ఏ రాత్రి వస్తాడు, ఏం చేస్తాడు అని భయంతో బతుకుతున్నారు. ఇక్కడ మాట్లాడుకుంటున్నారా మొత్తం చుట్టుపక్కల? రాత్రి రాగానే అందరూ ఒక దగ్గర మీటింగ్ అవుతున్నారు, భయప్రాంతాలకు గురవుతున్నారు. ఇప్పుడు ఈ పరిస్థితి ఎట్లా అవుతుంది అంటే ఒక్కొక్కరికి బీపీ షుగర్ పేషెంట్లు ఉన్నాయి మేడం. ఇంట్లో ఏమైనా అయితే ఎంత బాధ ఉంటుంది చెప్పుర్రి, ఎంత బాధ ఉంటుంది. కష్టం చేసుకొని కట్టుకున్న ఇల్లు గుల కొడతా అంటారు. ఏం లెక్క ఇది? నువ్వు గవర్నమెంట్, నీ కరెంట్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ కాదా? ఎందుకు మరి మీటర్ ఎందుకు ఇచ్చారు? మరి అప్పుడే ఆడనే స్టాప్ చేస్తే ఇదంతా జరగకపోవు కదా, కొనుక్కోకపోతుండే కదా. ఇక్కడ
ఈ భూమిని ఉన్నది యూజ్ చేసుకోండి. పెద్ద ఎవరినో ఇంజనీరింగ్ పెట్టి ప్లానింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇంత ఉంది మేడం, వీడికెళ్ళి ఇంత నాలు ఎక్కడ ఉంది? ఈ భూమి ఎంతగానో భూమి ఉంది, ఇంకా అత్యాశ ఆడదాకా కావాలంట. ఎందుకు? ఇంజనీర్లు లేరా? ఉన్న దాంట్లో డిజైన్ చేయమని. 50 గజాలు కొన్నాడు అని ఇల్లు డిజైన్ చేసుకోవడం, 50 గజాలల్లా 200 గజాలు కన్నాడు, 200 గజాలనే డిజైన్ చేసుకుంటాడు. నీకు మిగిలిన భూమి కాపాడు. ఇప్పుడు నీ గవర్నమెంట్ వచ్చింది కదా, కాపాడు. ఇప్పుడు ఈ భూమిని కాపాడుకో, ఉన్న భూమిని కాపాడుకో. ఎందుకు తీస్తావు? ఉన్న లైన్లో ఎందుకు తీస్తావు? ఎంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు కూడా వీళ్ళందరికీ కూడా ఆగ్రహం వ్యక్తం అవుతున్నారు. మనం చూస్తున్నట్టయితే కూడా డిస్టెన్స్ భారీగా ఉంది. ఇక్కడ వరకు సర్వే చేయాల్సిన అవసరం కూడా లేదు. ఒకవైపు మొత్తం నిండిపోయినా కూడా ఇక్కడ వరకు అయితే నీళ్ళు ఎప్పుడు రాలేవని అంటున్నారు. మరికొంతమందితో మహిళలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మొత్తం మీద చూసుకుంటే కూడా ఉధృత వాతావరణం కనిపిస్తుంది. ఒకసారి మహిళలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం చెప్పలేను. ఎప్పుడు సర్వేకి ఎప్పుడు వచ్చారు? అసలు ఏమన్నారు? 3 నెలల క్రితం వచ్చారు, అట్లా వేసి వెళ్ళిపోయారు. ఇప్పుడేమో ఇది అంటున్నారు. ఏమి మాకు అర్థం కావట్లేదు. మాది మాకే కావాలి, మాది మాకే కావాలి. అంతకంటే డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటున్నారు కదా, అదేమొద్దు. కట్టుకున్నారు ఇల్లు ఇల్లు ఎప్పుడు కట్టుకున్నారు? ఓకే చూసిరుగా సార్ వీళ్ళ బాధ. అక్కడ మాదాపూర్లో కానీ ఇంకా వేరే చోట ఎక్కడైనా కానీ కూలగొట్టినా కూడా ఇంతమంది జమ కాలేదు. వితౌట్ కూలగొట్టక ముందుకే ఇంతమంది ఉంటే వాళ్ళు ఎంత భావంతో ఆలోచించి ఇంత మాట్లాడుతున్నారు మీతోటి గమనించాలి మీరు. ఇవన్నీ కూలగొట్టక ముందుకే వాళ్ళు ఎంత సఫర్ అవుతుర్రు ఈ బాధని, ఈ నరకాన్ని. ఎందుకు వచ్చినా చేసాం ఇదంతా ఎవరు తెమ్మన్నాడు? హైడ్రా ఎక్కడో పోయొచ్చి ఇక్కడ ఎందుకు ఫిలిం తీస్తుండు? అవసరమేముంది? ఏమని అడిగిర్రా సార్ మాకు న్యాయం చేయని? నీకు వీలైతే ఇంకొక 5-10 వేలు సాయం చేసి ఇట్లా కాదు ఇట్లా కట్టుకోమని, రేకులు ఇల్లు అనుకూల కొట్టుకొని ఏదో తక్కువ ఉన్నది మూసినారలా కట్టుకున్నట్టు కూడా కాదు, అంతే కదా. డబుల్ బెడ్రూమ్ వద్దంటారు. మీ దానికి మీరు ఉన్న జాగాకి ఉన్న డబ్బులు ఇవ్వమంటారు, ఏమంటారు? ఇక్కడ ఇయ్యం, వేరే దగ్గర ఇస్తా అంటే పోతారా? అసలు ప్రాణం పోయిన ఒప్పుకోం సార్. చచ్చిపోతాం మేడం. ఇప్పుడు దినాదిని ఇప్పుడు పెట్రోల్ పోసుకొని చచ్చిపోతున్నాను. దునియా కష్టపడి రూపాయి కూడా పెట్టి జమ్ చేసి కట్టుకుని ఇండ్లు ఆయన ఇంట్లోకి వెళ్ళి ఇయ్యలేదు. కేసీఆర్ గారు ఇయ్యలే, ఈయన రేవంత్ రెడ్డి గారు ఇయ్యలేదు. వచ్చి కజ్బా చేసి గూల కొడతా అంటే ఆ నమ్మని పిల్లలు వల్ల పెట్టాలి. కూలి పచ్చినా చేసినాం మేము, కష్టపడి కొనుక్కున్నాం. ఇప్పుడు వచ్చి బుల్డోని పెడతా అంటే ఉల్ట ఎక్కుతాం. ప్రాణం తీయనికి తయారు, ప్రాణం ఇయ్యనికి తయారు. తెగిడిచినాం మేము, భయపడే అవసరం మాకు లేదు. మేము కబ్జా చేయలే, నాలలో పోయి గుడిసెలు వేయాలి. ఓన్ కష్టపడి మా పిల్ల పుట్టి ఆవేదన వ్యక్తం చేయండి, బూతులు మాట్లాడకండి, ఆవేదన వ్యక్తం చేయండి. మాకు ఇక్కడ మండుతుంది, నాకు అర్థమైంది. మేము ఎట్లా బాధపడుతున్నాం. మాకెక్క నువ్వు ఎక్కడన్నా ఉండి తీరంటే ఏం గార్పుకి వచ్చిన ఇల్లు మాకు చాలా కష్టం ఇస్తుంది మేడం. మాట్లాడు, మాకు ఇల్లు కావాలి, మా ఉన్న మాకు ఇడిచేది మాకు చాలా. మేడం కేసీఆర్ ఇప్పుడు ఇక్కడ వాళ్ళు మనకు పంచిచ్చిర్రు ఆ జాగలు ఇవి. మనకు 100 గజాలు 50 గజాలు ఏదైనా కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ టీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ మనకి ఇచ్చిర్రా? వాళ్ళు పంచిచ్చిర్రు అంటే సరే తీసేర్రి. మీరు పంచిచ్చిర్రు కాబట్టి మేము వచ్చి పుగట్లున్నాం, మేము ఇక్కడ ఉంటున్నాం అని అంటే సరే. మేము కష్టపడి మా బంగారం అమ్ముకొని మేము లోన్లు పెట్టుకొని మా దగ్గర ఉన్నాయన్నీ మొత్తం ఆస్తులు వేరే దగ్గర అమ్ముకొని మేము ఇప్పుడు జీరో. ఇది ఇప్పుడు గులగొడితే మేము మొత్తం జీరో, ఏం లేదు లేదు. ఇక్కడ ఏమన్నా మేము కరోడ్పతిలో అంతే కదా, మాకు మిగిలింది ఇదే. మేము వచ్చింది 30 ఏళ్ళకి వెళ్ళి వచ్చినాం, హైదరాబాద్నే బతున్నాం. ఒక 15 ఏళ్ళు కిరాయిలు ఉన్నాం. ఒక 15 ఏళ్ళ నుంచి ఇంత డబ్బులు సంపాదించుకొని ఇంత గుడిసె ఇల్లు వేసుకున్నాక ఇప్పుడు సగం ఏజ్ అయిపోయింది మాది. ఇంకా మేము ఏం సంపాదలేము మా పిల్లలకు కాదు. ఇప్పుడు ఊళ్ళో పోయినాక మా పరిస్థితి ఏముంది? ఇప్పుడు ఉన్న ఇల్లు కూడా పోయినాక మా పిల్లలు ఏం బతారు? ఇక ఇంకేం బతికిస్తాం మేము? మా ఏజ్ సగం అయిపోయినాక ఇప్పుడు పిల్లలు ఏం మేము బతాము, మా పిల్లలు బతారని ఇంతవరకు దాకా ఆశ ఉండే. ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు ఏదైనా కానీ మేమైతే ఇంకా ఏది జరగదు.
అది ఎంతవరకు తీసుకుపోతాం? డబుల్ బెడ్రూమ్ అంటే ఏదో 50 అప్పుడు చెప్పిర్రా డబుల్ బెడ్రూమ్ ఇస్తాను మీతో చెప్పిర్రు. ఏదో వీడియోలల్లో చూస్తున్నామమ్మా మేము. ఇప్పుడు చెప్తున్నారు వీడియోలల్లో చూస్తున్నాం కాబట్టి ఉన్న ఇల్లు కూల్పి డబుల్ బెడ్రూమ్ మరి మేము అడగట్లేము. మేము డబుల్ బెడ్రూమ్ లేని వాళ్ళకి ఇవ్వండి. మీరు సర్వే చేయండి. డబుల్ బెడ్రూమ్ లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి ఇవ్వండి. మా ఉన్న ఇల్లు కూలగొట్టి మాకు అవసరం లేదు, మేము అడగట్లేదు. మేము డబుల్ బెడ్రూమ్ కావాలి. కొడుతున్నాడు ఆయన, ఏదో ఫండ్ తెచ్చుకున్నాడు. వాళ్ళ కష్టాలకు ఉన్న వాళ్ళకి అన్ని కూలగొడుతున్నారు. 100 కోట్లు ఉన్నోనికి 10 కోట్లు కూలగొడితే వాడికి ఏం ఫరక్ పడదు, బయటికి వస్తలేడు వాడు. కానీ మాకు మాత్రం ఉన్నదే ఇది. మేము ఖచ్చితంగా మేము బయటికి రావాల్సిందే. ఏం డెవలప్ చేస్తారు ఇక్కడ? ఇక్కడ ఎంత డెవలప్ చేస్తున్నారు? ఉన్న డబ్బులు ఖయానా అయిపోయింది. ఇలాంటివి చేసేస్తే డబ్బులు వస్తాయి అన్నట్లు చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళకి వేరేది లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే బేగా